అల్పిరి మెట్లు పెద్ద స్కామ్. ఎట్లా స్కామ్ అంటే దీన్ని స్కామ్ అంటారో కాదో మీరే చెప్పండి. ఎంత బాధ అంటే అంత బాధ వస్తుంది అవన్నీ చూస్తే. ఎట్లా ఎక్కుతుంది చూస్తుల్లా, అయినా ఎక్కుతుంది. పులిలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయంటే దానికి వీళ్ళు ఏం చేసిల్లంటే దాని ఆ బ్యానర్ కూడా బొట్లు పెట్టి వాడేసి. సో నిన్న నైట్ అయితే నేను స్టే చేసిన. సో ఈ ఆశ్రమం అయితే గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ తిరుపతి బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంది. అబ్బా బాబా బాబా ఏముంది భయ్ ఆ కొండని చూస్తే నా శరీరం మొత్తం జుమ్ అన్నది. ఎక్సలెంట్ బాబా. పొద్దుగాల చూస్తే మాయాచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకో ఇక్కడనే లగేజ్ కౌంటర్ ఉంది. సో ఇక్కడనైతే లగేజ్ పెట్టాలి. సో మనకు పైననైతే దొరుకుతాయంట లగేజ్. సో నా దగ్గరనైతే ఎక్స్ట్రా ఏం లగేజ్ లేదు, ఒకటే చిన్న బ్యాగ్ ఉంది కాబట్టి నేను తీసుకొస్తున్నా. సో మీరు వాళ్ళని వస్తే ఇక్కడ లగేజ్ పెట్టండి, డైరెక్ట్ మెట్లు ఎక్కగానే పైన దొరుకుతాయంట. సో చూద్దాం అది ఎక్కడ దొరుకుతుందో. సో స్టార్టింగ్ మెట్ల కాడికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి ఆ గోపురాన్ని చూస్తే ఉంది భయ్యా, చూడండి జూమ్ చేస్తా. కొద్దిగా మాత్రం లొకేషన్ మస్తు ఉంది. సో ఆ గోపురం చూడండి మన దగ్గరికి ఎట్లా వస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఫాస్ట్ ఫుడ్ మహిమ చూడండి, 100 మెట్లు కూడా ఎవరు లెక్కలేరు, చక్కగా అందరు కూర్చున్నారు. సో ఫాస్ట్ ఫుడ్ అని ఎందుకన్నానో ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఒక అవ్వని చూపిస్తా చూడండి ఇప్పుడు. ఈ అవ్వని చూడండి, ఈ అవ్వ తింటే మ్యాగీలు వడపావులు. ఈ అవ్వని చూడండి ఎంత బాధ అంటే అంత బాధ వస్తుంది ఈ అవ్వని చూస్తే. ఎట్లా ఎక్కుతుంది చూస్తుల్లా, అయినా ఎక్కుతుంది. ఏదో కొంతమంది ఉంటారు బ్రో, బస్సులో పోతారు, మాకు విఐపీ టికెట్ కావాలంటారు. ఇది అస్సలైన దర్శనం అంటే ఇది, వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఇది. కఠినంగా చేయాలి ఏది చేసినా. ₹10 ఇచ్చా మజ్జిగ దానికన్నా ఒక వాటర్ బాటిల్ తీసుకొని లేదంటే ఫ్రీగా నీళ్ళు దొరికితే ఆ నీళ్ళు దాని బెటర్. వేస్ట్ ఆ మజ్జిగ, మొత్తం బాటిల్ ఇంతంత సాల్ట్ అంతే. ఆ కలర్ వేసినట్టున్నారు, మిల్క్ కలర్ అంతే. అమ్మా మీ దయ వల్ల, మీ కరుణ వల్ల ఒంటరిగా ఒక్కడిని సగం దూరం అయితే నడిచిన బ్రో. సగం దూరం అయితే వచ్చిన, ఇంకా కొంచెం, ఇంకా సగం అవుతుంది. ట్రై చేద్దాం, ఎక్కుతానే ఉందాం. అందరితో పాటు మాయ వస్తుంది.
అల్పిరి మెట్లు పెద్ద స్కామ్. ఎట్లా స్కామ్ అంటే దీన్ని స్కామ్ అంటారో కాదో మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక మెట్టు ఉంది, మనకు ఎన్ని మెట్లు అని చూపెడతారు, ఎన్ని స్టెప్స్ అని చూపెడతారు. అంటే ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది. సో ఇవే స్టెప్ కాదు, ఇవే ఇప్పుడు 2 స్టెప్పులు, ఇది 3ది, ఇవి. సో ఇది గ్యాప్ అయితే అవుతుంది చూడు, అది పెద్ద స్కామ్. అది మనం అనుకుంటాం. సో మనం అనుకుంటాం 3,000 స్టెప్స్ ఎక్కితే డైరెక్ట్ దర్శనము గుడి కనబడుతుందని. అది సగం దూరం దాకానే. దాని తర్వాత ఇదిగో ఇది మొత్తం పెద్ద స్కామ్ ఇది. సో సగం దూరం అయితే మంచిగానే ఉన్నాయి, మెట్లు బాగున్నాయి. ఇప్పుడు మజా వచ్చింది. 500, 600, 700 అని ఇప్పుడు ఎదుగుతాను స్టెప్స్. అప్పుడేమో అవి పైకి ఎక్కేటి మెట్లు కాబట్టి అవి కౌంట్ అయినాయి. మరి ఇప్పుడు ఇవి డౌన్ అవుతున్నాయి మెట్లు, అంటే దిగుతున్నాం స్టెప్స్. సో ఇవి కౌంట్ అయితే కావా. సో ఇక్కడనైతే ఇంకో స్టెప్, ఇలాంటి మెట్లు పెద్ద స్కాము. అలిపిరి మెట్లు అంటాం పెద్ద స్కామ్. 3,000 మెట్లు ఎక్కాలంటాం కదా, అది పెద్ద స్కామ్. ఇది 3,000 కాదు, అంతకు మించిది. అండ్ ఇక్కడ ఇప్పుడు డౌన్ అంటే కిందికి కూడా మెట్లు ఉన్నాయి, వాళ్ళ కౌంట్ అయితే కావా, అది చూడాలి ఒకసారి. ఇక్కడ వాళ్ళని టీటీడీ వాళ్ళని ఉంటే అరుచుకుంటా నేను. ఆ డౌన్ అయిన మెట్లు అవి కూడా కౌంట్ అయితే కావా. ఒక్క మన హిందువులోనే ఉంది బ్రో ఇలాంటి నమ్మకం. చెట్టుని పుట్టని ఆఖరికి ఇనుముని కూడా మనం దేవుణ్ణి వేస్తాం. రియల్ ఇది. ఇప్పుడు ఆమె తలుచుకుంటే స్ట్రేట్గా పోవచ్చు ఇక్కడ బొట్టు పెట్టకోకుండా, కానీ వాళ్ళ నమ్మకం ఏంటిది, ఆ నమ్మకాన్ని గౌరవిస్తున్నాను నేనైతే. రియల్ చెప్తున్నా. చాలా అంటే చాలా ప్రౌడ్ అనిపిస్తాయి ఇటువంటి చూస్తే. కొందరి మైండ్ నెగిటివ్గా ఆలోచిస్తుంది. శ్రీవారి పదార్థమా ఇల్లు ఒకళ్ళ ఆరోగ్య చదువులు ಇನ್ನು 550 స్టెప్స్ టాస్క్ అయితే కంప్లీట్. ఎగ్జాక్ట్లీ 3 గంటల 23 నిమిషాల్లో ఫినిష్ చేసిన తిరుపతి కొండ, హరిపీరి నుంచి కొండకు. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో దర్శనం అదేంటి అది నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ఓకే, జై శ్రీరామ్. हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द.